హలో డియర్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్యాషన్ వాయిస్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ విష్ అందరూ బాగుండాలి. చాలా చాలా డేస్ అయిపోయింది మనం వీడియోస్ అప్లోడ్ చేసి, అందుకే కుంత పొంగనాలు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి మేము కుంత పొంగనాలు చేసుకున్నాము. అది ఎలా చేసుకోవాలంటే, మీ దగ్గర దోశపిండి ఉంటే దోశపిండి, ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పిండి, అందులోకి కొంచెం తురిమిన క్యారెట్, కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, ఇంకా చిల్లీస్. తర్వాత మనం ఒక గుంత పొంగనాలు పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే మార్నింగ్ ఎక్కువ ఆయిల్ మంచిది కాదు. కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకొని, బై ద వే బ్యాటర్లో ఉప్పు కలుపుకోండి, నేను చెప్పడం మర్చిపోయాను. సో సాల్ట్ వేసుకొని అది మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్న ప్యాన్లో కొంచెం కొంచెంగా వేసుకోండి. కొంచెమే వేసుకోండి, బాగా ఫుల్గా వేసుకుంటే కనుక అది కొంచెం ఉబ్బుతుంది, కాబట్టి మనకి తీసుకున్నప్పుడు మేబీ కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ మూత పెట్టుకొని ఒక 5 minutes దాన్ని అలా వదిలేస్తే చూడండి ఎలా ఉబ్బిందో. మనం ఇందాక అంత పైకి వేయలేదు కదా. తర్వాత మనం వాటిని ఫ్లిప్ చేసుకుంటే ఈజీగానే ఫ్లిప్ అవుతుంది. ఇన్ కేస్ కొంచెం ఎక్కడైనా అంటుకున్నా కానీ అవుతుంది. అలా వేసుకున్న గుంత పొంగనాలని కూడా ఫ్లిప్ చేసేసుకోవాలి. ఫ్లిప్ చేసుకున్న గుంత పొంగనాల్ని మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టి, సేమ్ ఒక సైడ్ కాలినట్టే ఇంకొక సైడ్ కూడా కాలాలి, కాబట్టి ఒక 5 minutes ఆగితే చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి బాగానే అయిపోతాయి. అవి అలా టర్న్ అయిపోయాక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. బై ద వే తీయడానికి అయితే ఒక్కొక్కటి దాని మీదే పడుతున్నాయి. దెన్ అవన్నీ నేను మొత్తం ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత, మీ దగ్గర చట్నీ ఉంటే చట్నీ, లేదు ఆవకాయ పచ్చడి ఉంటే ఆవకాయ పచ్చడి, లేదు మేము షుగర్తోనే తింటాం అనుకునే వాళ్ళు షుగర్తో తినండి. టేస్ట్ అయితే అద్దరి